హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ ని జడ్జ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. భూమి పాపం నిజంగా రిపోర్ట్స్ మారిపోయాయేమోనని చాలా డల్ గా టెన్షన్ పడుతూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర, గోరింటాకు మాత్రం చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఎలా అయినా రిజల్ట్ నెగిటివే వస్తుందని పొగరుగా చూస్తూ ఉంటుంది అపూర్వ. జడ్జ్ అందరి ముందు ప్రకటిస్తారు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ లో ఉన్న విషయం ఏమిటి అంటే భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురని నిర్ధారించబడింది అని అంటారు జడ్జ్. ఒక్కసారిగా భూమి, గగన్, శారద, మీరా, చెర్రీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ గోరింటాకు పిన్ని, నక్షత్ర, అపూర్వ మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అపూర్వ అసలు ఎలా జరిగింది అని చెప్పి ఇంకా అలా తనైతే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. భూమిని ఇంకా అలా అందరూ హ్యాపీగా చూస్తూ భూమి నిర్దోషి అని జడ్జ్ ప్రకటించేసరికి లేచి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి పాపం పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వచ్చి శారదని హక్ చేసుకుంటుంది. ఆంటీ, మీరన్నమాట నిజమైందా ఆంటీ? నేను నిర్దోషిగా విడుదలయ్యాను ఆంటీ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ మాత్రం పాపం ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా సైడ్ నుండి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే మీరా ప్రేమగా భూమి దగ్గరికి వస్తుంది. భూమి అని పిలుస్తుంది. వెంటనే మీరాని అత్తయ్య అని హక్ చేసుకుంటుంది భూమి. భూమి, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నువ్వు ఎవరో పరాయి అమ్మాయివేమోనని, నువ్వే మా అన్నయ్యని చంపాలనుకున్నావని నిన్ను చాలా తిట్లు తిట్టాను. నిన్ను ఎంతగానో అవమానించాను. వీటికన్నిటికీ నాకిప్పుడు బుద్ధొచ్చింది. నువ్వు అన్నయ్య కన్న కూతురివేనని అందరి ముందు నిరూపితమైంది. నువ్వు నా మేనకోడలివి కదమ్మా. భూమి, నా బంగారు తల్లి. ఇకపై నువ్వు ఎవ్వరింట్లో ఉండాల్సిన అవసరం లేదు, రా అని చెప్పి ఇంకా మీరా అయితే భూమి చేయి పట్టుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటే శారద ఒక్క నిమిషం అని అంటుంది. ఒక్కసారిగా చెర్రీ, గగన్, శారద, మీరా అందరూ షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటారు. భూమి ఎక్కడికి రాదు, భూమి మా ఇంటికే వస్తుంది అని అంటారు శారద. అమ్మా అని అంటారు గగన్. నువ్వు ఆగు గగన్. అవును, భూమి మా ఇంటికే వస్తుంది. ఎందుకంటే మీరు నిజం తెలిసిన తర్వాత దగ్గరయ్యారు. కానీ భూమి ఎలాంటి తప్పు చేయదని, భూమి నిలువెత్తు బంగారం అని మేము ముందు నుండి నమ్మాం. డిఎన్ఏ రిపోర్ట్స్ రాక ముందు నుండే భూమిపై ఎనలేని ప్రేమ చూపించాం. ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఇంకెప్పుడైనా భూమి మాకు ప్రేమ చూపిస్తుంది. భూమికి మేం ప్రేమ చూపిస్తాం. భూమి మాకే సొంతం. కాబట్టి భూమి మాతో ఉండడమే కరెక్ట్. ఆ శరత్ చంద్ర కోమాలోండి బయటకు వచ్చేంత వరకైనా భూమి మాతోనే ఉండాలి అని అంటుంది శారద. ఒక్కసారిగా చెర్రీ, భూమి కూడా షాక్ అయిపోతారు. మీరా, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? అయినా మీతో ఎందుకుంటుంది మా భూమి? మీ చుట్టమా, మీ బంధువా, మీ రక్త సంబంధమా? కాదు కదా. భూమి మా రక్త సంబంధం, నా సొంత అన్న కూతురు. తను ఉండాల్సిన ఇల్లు మాదే. మా అన్నయ్య ఇంట్లోనే తను వారసురాలుగా ఉండాలి. కానీ మీ ఇంట్లో ఎందుకుంటుంది? భూమి, నేను చెప్తున్నాను కదమ్మా, నీకు ఎలాంటి భయం లేదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారి అన్నయ్య కోమాలోండి బయటికి వచ్చాడంటే నిన్ను కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాడు. వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా, రా భూమి అని చెప్పి భూమి మాటలని, డెసిషన్ని కూడా కన్సిడర్ చేయకుండా భూమిని లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది మీరా. పాపం భూమి ఏమి చెప్పలేక వాళ్ళ వెనకాల సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ మాత్రం నేను ఏం జరగకూడదనుకుంటే అదే జరిగింది. అయినా ఆ జయవర్ధన్ గాడు ఎలా డిఎన్ఏ రిపోర్ట్స్ని ఒరిజినల్గా ఇచ్చాడు అంటే వాడికి భార్యా పిల్లలపై ఆశ లేదన్నమాట అని కోపంతో రగిలిపోతుంది అపూర్వ. అపూర్వ దగ్గరికి వెళ్తాడు గగన్. ఏంటపూర్వ, నీ కర్కశమైన ఐడియా ఎలా ఫ్లాప్ అయిందా అని ఆలోచిస్తున్నావా? చూడు అపూర్వ, ఈ గగన్ అంటే కేవలం నా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, మంచికి అండగా ఉంటాడు, చెడుకి తోడు తీస్తాడు. నేనెప్పుడూ న్యాయం వైపు, మంచి వైపే ఉంటాను. నీలా అడ్డదారులు తొక్కి అడ్డంగా అందరినీ వేసేయాలి అని అనుకోను. భూమి మంచమ్మాయి. తను ఖచ్చితంగా ఎవరికి హాని చెయ్యదు. అది శరత్చంద్ర కూతురైనా, ప్రపంచంలో ఎవరి కూతురైనా. అలాంటి భూమికి నేను అండగా నిలబడాలి అనుకున్నాను, కాబట్టి నిలబడ్డాను. నువ్వు రౌడీలని ఆ డాక్టర్, సైంటిస్ట్ జయవర్ధన్ దగ్గరికి పంపించక ముందే నేను వెళ్ళి ఆయన్ని కలిసి ఒరిజినల్ రిపోర్ట్స్ని ఒక ప్లేస్లో దాచి ఫేక్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసేలా చేశా. తర్వాత ఒరిజినల్ రిపోర్ట్స్ని బయటికి తీసుకొచ్చి కోర్టులో మార్చా. ఇదంతా నేనే చేశాను. నీకు దిక్కున్న చోటు చెప్పుకో. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, భూమి మీ ఇంటికి వస్తుంది. ఆ శరత్ చంద్ర వారసురాలిగా వస్తుంది.
శరత్చంద్ర వారసురాలిగా ఆయన కోమాలోండి బయటకు వచ్చేంత వరకు భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీకుంది. ఒకవేళ భూమి ఒంటిపై చిన్న గీత పడినా, భూమి కంట్లో చిన్న కన్నీటి చుక్క కనబడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదా పూర్వ? గుర్తుంది కదా, కొన్ని రోజుల క్రితం నీకు గుండు కొట్టడానికి కత్తి తీసుకువచ్చాను. ఆ కత్తి ఇంకా నా దగ్గరే ఉంది. ఈసారి గుండు కొట్టను, మెడ మీద పెడతాను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు గగన్. ఈ గగన్ గాడి వల్ల నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆ భూమి నా నెత్తి మీదకి డాన్స్ వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి కార్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా గగన్ భూమి దగ్గరికి వెళ్తారు. ఏవండి అని అంటుంది భూమి. వద్దు, నువ్వేమి మాట్లాడద్దు. నీకు కేవలం ఒక మనిషిగా, నువ్వు మంచిదానివి కాబట్టి మంచికి మంచి చేస్తే మనకి ఎప్పుడు పుణ్యం వస్తుంది అని వివేచనతోనే నేను నీకు సహాయం చేశాను. నీ వస్తువులు కొన్ని మా ఇంట్లో ఉండిపోయాయి. ఇంకా మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండకూడదనే నీ వస్తువులని నేనే జాగ్రత్తగా తీసుకువచ్చాను అని ఇంకా కార్లో తన డోర్ ఓపెన్ చేసి భూమి, శరత్చంద్ర శారద ఫోటో, భూమి కాలికి ఉండే భరతనాట్యం గజ్జెలు, నటరాజస్వామి విగ్రహం అవన్నీ ఇంకా తీసుకువచ్చి ఆ మువ్వలని, ఆ పట్టీలని, ఆ గజ్జెలని భూమి చేతిలో పెడతాడు గగన్. ఇంకెప్పుడు మమ్మల్ని కలవాలని కానీ, మళ్ళీ మా జీవితంలోకి రావాలని కానీ నువ్వు ప్రయత్నించొద్దు అని చెప్పి పాపం కన్నీళ్లు వస్తున్నా బాధపడుతూ దిగమింగుతూ అలా ఇంకా శారదని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. పాపం భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ భూమి దగ్గరికి వచ్చి, భూమి బాధపడద్దు భూమి, అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా, అన్నయ్య నీ జీవితంలో రాసి పెట్టలేడేమో, అందుకే నీకు అన్నయ్య దూరం అననేలోపు చెర్రీ అని గట్టిగా అరుస్తుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఇంకొకసారి ఆయన నాకు దూరం అయిపోతాడనే మాటే నీ నోట్లో నుండి రాకూడదు చెర్రీ. నీకు తెలీదు మాది ఎంత బలమైన బంధమో నీకు తెలీదు. అందుకే ఆయనకి శరత్చంద్ర కూతురిగా నేనంటే ఇష్టం లేకపోయినా ఆయన నాకు సహాయం చేశాడు. ఇవాళ నన్ను కోర్టులో అందరి ముందు గెలిపించారు. ఇంకొక్కసారి ఆయన నాకు దూరం అవుతారని అనదు చెర్రీ అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు చెర్రీ. కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరికి వచ్చి, రేయ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? భూమి గగన్ ఎంతలా ప్రేమించుకున్నారో నీకు తెలీదురా? ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా భూమి మనసులో గట్టిగా గగన్ స్టాంపు పడిపోయాడు అని చెప్పి ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. శరత్చంద్ర చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. డాక్టర్ భూమి దగ్గరికి వచ్చి, మేడం ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఆక్సిజన్ కూడా ఆయన సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, ఎందుకో ఇది ఆయనకి లాస్ట్ మినిట్ అనిపిస్తుంది అని అంటారు. బావా అని అంటుంది అపూర్వ. ఇంకా భూమి వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న అని శరత్చంద్ర చేయి పట్టుకొని, నాన్న వీళ్ళందరూ అంటున్నారు నాన్న నీకు ఎక్కువ ఆయుష్ లేదని, కానీ నేను అది నమ్మను నాన్న. ఎందుకంటే నువ్వు ఆ రోజు అన్న మాటలన్నీ నిజమవ్వాలి. నువ్వు నీ శోభా కూతురు బ్రతికే ఉందని మనస్ఫూర్తిగా నమ్మావు. అదే నిజమైంది నాన్న. నిజమైనప్పుడు నువ్వు నువ్వు నన్ను చూసుకోవడానికి కోమాలోండి బయటికి రాలేవా నాన్న? నన్ను నీ బంగారు తల్లి అన్నావు కదా నాన్న, నన్ను మహారాణిలా చూసుకుంటానన్నావు కదా నాన్న. ఒక్కసారి వారసురాలిగా ఇంట్లో అడుగు పెడితే నేనే అన్నీ అయి తనని ఆడిస్తాను లాలిస్తాను అన్నావు కదా నాన్న. అవన్నీ మర్చిపోయి వెళ్ళిపోతావా అని ఇంకా భూమి అయితే పాపం చెప్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా బయట నుండి వీళ్ళందరూ కృష్ణప్రసాద్, అపూర్వ, చెర్రీ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా శోభాచంద్ర పట్టీలు గజ్జెలు గగన్ ఇస్తాడు కదా భూమికి, అవి తీసుకొని శరత్చంద్ర చేతిలో పెడుతుంది భూమి. నాన్న ఇవి ఇవి అమ్మ వేసుకునే గజ్జెలు నాన్న, అమ్మ పట్టీలు నాన్న, ఇవంటే నీకు ప్రాణం కదా నాన్న అని ఇంకా చేతిలో పెట్టి సౌండ్ చేయించేసరికి ఒక్కసారిగా చలనం వస్తుంది శరత్చంద్రకి. ఇంకా శరత్చంద్ర అలా వెంటనే కళ్ళు తెరిచి మెల్లగా భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న నాన్న కళ్ళు తెరిచారు అని భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసి, అమ్మా నిజంగా కన్న పేగుకి ఉండే బంధం దేనికి ఉండదని నువ్వు మరొకసారి ప్రూవ్ చేశావు. ఆయన ఆరోగ్యం కుదిరపడుతుంది. ఇవాళ సాయంత్రానికల్లా ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తారు. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు భూమి అండ్ ఫ్యామిలీ. ఇంకా అలా శరత్చంద్ర కోర్టులో DNA రిపోర్ట్స్లో భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర. నాన్న అని అంటుంది భూమి. భూమి
నువ్వు నువ్వు నాకు బంగారు తల్లివా, నిజంగా నువ్వు నా కన్న కూతురివా. ఇప్పుడు చెప్తున్నానమ్మా భూమి, ఇంకా ఎప్పటికీ నువ్వు బాధపడే పని నేను చేయనమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నాకన్నీ. ఆ శోభ వెళ్తూ నిలువెత్తు బంగారం లాంటి నిన్ను నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. తనలో నిన్ను చూసుకుంటాను, నిన్ను మహారాణిలా ఈ ఇంటికి, నా ఆస్తికి వారసురాలిగా నిన్ను ప్రకటిస్తానమ్మా అని శరత్చంద్ర చాలా హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా భూమి, నాన్న మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న, రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ఇంకా తనకి టాబ్లెట్స్, జ్యూస్ అవన్నీ ఇస్తూ ఉంటుంది. భూమి, అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరూ డోర్ దగ్గర నించొని భూమి వైపే చూస్తూ ఉంటారు. మమ్మీ, ఈ భూమి డాడ్కి దగ్గరైపోతుంది మమ్మీ, ఈ భూమిని మళ్ళీ ఇంట్లో నుంచి మనం బయటికి గెంటేలేమా అని అంటుంది. నక్షత్ర, బేబీ అది అనుకున్నంత సులువేమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు భూమి బావ కన్న కూతురని ఎవరికి తెలిసినా పర్లేదు, బావకి తెలిసిపోయింది కాబట్టి బావ ఖచ్చితంగా దాన్ని బయటికి పంపించడు. కాబట్టి మనం వేరే ప్లాన్ వేయాలి బేబీ. దాన్ని పైకి పంపించే ప్లాన్ నేను వేస్తాను కదా, అది ఇంట్లో ఉన్నా నరకం అనుభవించేలా చేస్తా. రోజుకొక గండాన్ని సృష్టించి అదే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తా అని అంటుంది అపూర్వ. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఏంటి అపూర్వ? ఓ, నేను నాన్న కూతుర్ని అని నాన్నకి తెలిసిపోయిందని ముప్పు తిప్పలు పెట్టి నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, కానీ అది అసంభవం అపూర్వ. ఎందుకంటే నాన్నని ఇప్పటి నుండి నా ప్రాణంగా నేను చూసుకుంటాను. నీకు ఇంకొక షాక్ ఇవ్వనా? గగన్ గారిని నేను వదులుకుంటాననుకుంటున్నావా? అది జన్మలో జరగని పని. ఏయ్ సైడ్ క్యారెక్టర్ నక్షత్ర, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, గగన్ బావా అని ఇంకొకసారి ఆయన వెంట పడినట్టు తెలిసిందో డైరెక్ట్గా నాన్నకి చెప్పేస్తాను. చూడు, నాన్నకి గగన్ గారికి మధ్యలో శత్రుత్వం ఉండొచ్చు, అవి కేవలం అపార్థాలు మాత్రమే అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనని నాన్నని నేను ఖచ్చితంగా కలుపుతాను. వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరూ ఒకే చోట సంతోషంగా ఉండేలా చెయ్యకపోతే నా పేరు భూమి శరత్చంద్ర కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మీరా భూమికి నచ్చిన వంటలన్నీ చేసి భూమి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ భూమి తినమ్మా, ఎప్పుడు భోజనం చేసావో ఏంటో, నీకు నచ్చిన వంటలే చేశాను ఇదిగో అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. చెర్రీ అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి వైపు. అత్తయ్య, మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, మీరు చాలా మంచివారు కదా, అలాంటప్పుడు మీరు అందరినీ శత్రువుల్లా కాకుండా మనకి మిత్రువుల్లాగే చూడొచ్చు కదా అని అంటుంది భూమి. భూమి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒకవేళ శారద వాళ్ళ గురించి అయితే మాట్లాడద్దు, ఎందుకంటే వాళ్ళకి మనకి పడదు అని అంటుంది. అలా అని ఎవరు చెప్పారత్తయ్యా? చూడండి, శారద ఆంటీ చాలా మంచివారు. నేను చెప్తున్నాను కదా, ఆంటీ ఎంత మంచివారు అంటే ఒకరు మనకి చెడు చేసినా వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి అని కోరుకునేవాళ్ళు. అలాంటి వారిని మీరు ఎందుకని ఇలా దూరం పెడుతున్నారు అని అడుగుతుంది భూమి. చూడు భూమి, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వాళ్ళతో కొన్ని రోజులు ఉన్నావు కాబట్టి వాళ్ళు నిన్ను మాయ చేశారు, అంతేకాని వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారని చెప్పి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛ, ఏంటి అత్తయ్యని ఒప్పిద్దామన్నా సరే అత్తయ్య ఇంత మొండిగా ఉన్నారు. నాన్నకి ఇప్పుడప్పుడే చెప్పకూడదు అనుకుంటున్నాను. మరి గగన్ గారు పడ్డ కష్టాలు కానీ గగన్ గారి మంచితనం కానీ నాన్నకి ఎలా తెలుస్తుంది అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి, అమ్మా భూమి అని అంటారు. నాన్న మీరేంటి నాన్న ఇక్కడ, మీరు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటుంది భూమి. అమ్మా భూమి, నన్ను చూసుకోవడానికి నా బంగారు తల్లివి నువ్వున్నావు కదమ్మా. చూడమ్మా భూమి, రేపే గ్రాండ్గా ఒక ఫంక్షన్ని అరేంజ్ చేయబోతున్నాను. నువ్వు నా వారసురాలిగా ప్రకటించడానికి పెద్ద పార్టీని అరేంజ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నీకు చెప్పడానికే వచ్చానమ్మా అని అంటారు శరత్చంద్ర. నాన్న, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అంటుంది భూమి. ఏంటమ్మా అని అంటారు. నాన్న, రేపు ఫంక్షన్కి గగన్ గారిని వారిని కూడా పిలుద్దాం నాన్న, ప్లీజ్ నాన్న అని అంటుంది భూమి. ఇంకా కోపం వస్తుంది శరత్చంద్రకి. నాన్న, నేను ఎప్పుడు నిన్ను అడగలేదు, కానీ ఒక్కసారి అడుగుతున్నాను, ప్లీజ్ నాన్న అని అంటుంది. చూడు భూమి, మా వారసురాలిగా నువ్వు నన్ను అడుగుతున్న మొదటి కోరిక, దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, సరే వాణ్ణి కూడా రమ్మని చెప్పు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్,
నాన్నని ఆయన్ని కలిపే రోజు వచ్చేసింది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. భూమిని వారసురాలుగా ప్రకటించే ఫంక్షన్లో అపూర్వ కోపంగా అటు ఇటు తిరుగుతూ, దీనికి ఫంక్షన్ ఒకటా, ఎలా అయినా ఈ ఫంక్షన్ని చెడగొట్టేంత వరకు నిద్ర పట్టదని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అపూర్వ, ఏంటి అపూర్వ గారు టెన్షన్ పడుతున్నారా? ఈ ఫంక్షన్ని చెడగొట్టాలనుకుంటున్నారా? మీరు అనుకున్నంత ఈజీ కాదండి చెడగొట్టడం అని అంటారు కృష్ణప్రసాద్. ఇప్పుడు టైం నీది నడుస్తుంది, కానీ తర్వాత నాది నడుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అపూర్వ వైపు చీప్గా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకా అలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ పార్టీకి వస్తారు. గగన్ శారద పూర్ణిని తీసుకొని కూడా పార్టీకి వస్తాడు. ఎందుకంటే భూమి ఫోన్ చేసి చెప్తుంది, ఆంటీ నాకు నాన్నని గగన్ గారిని కలిపే ఒక ఆలోచన ఉంది, అందుకే మీరు ఖచ్చితంగా గగన్ గారిని ఏది ఏమైనా ఇంటికి తీసుకురావాలంటీ, ప్లీజ్ ఆంటీ అని చెప్పి బ్రతిమలాడడంతో ఇంకా శారద గగన్ని బాగా బ్రతిమలాడి ఒప్పించి ఆ పార్టీకి తీసుకువస్తుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటారు శరత్ చంద్ర. అపూర్వ, రే నువ్వేంట ఇక్కడ అని అంటుంది అపూర్వ. అపూర్వ, ఇంటికి వచ్చిన అతిథులని మర్యాద ఇవ్వాలి, నమస్కారం అని నమస్కారం పెడతారు శరత్ చంద్ర. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకందరూ నమస్కారం చేసి లోపలికి వెళ్తారు. అలా అందరూ హ్యాపీగా ఇంకా స్పీచ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే భూమి మైక్ తీసుకొని, మీ అందరికీ నేను శరత్ చంద్ర గారి వారసురాలిని అనే విషయం అర్థమైంది కదా, కానీ నా కథేంటో, నా వెనకున్నది ఎవరో, నా ప్రాణం కాపాడింది ఎవరో, అసలు నా కథేంటో మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మా నాన్నకు కూడా తెలియాలి, ఎందుకంటే ఈ కథ కేవలం నాకు మాత్రమే తెలుసు కాబట్టి దీనిని ఒక స్కిట్ రూపంలో ఇప్పుడు చూపించబోతున్నాను కాబట్టి అని ఇంకా ఒక స్కిట్ అయితే అరేంజ్ చేస్తుంది అనమాట భూమి. ఇంకా అలా ఎప్పుడైతే శోభాచంద్ర పాపం ప్రెగ్నెంట్గా డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంటే కరెక్ట్గా ఫ్యాక్టరీకి నిప్పులు అంటుకుంటాయి. వెంటనే ఒక టెడ్డీ బియర్లో పెట్టి పక్కన డస్ట్బిన్లో పడేటట్టు చేస్తుంది శోభాచంద్ర. ఆ డస్ట్బిన్ దగ్గరికి ఒక చిన్న బాబు అయితే వస్తాడు. ఈ బాబు ఎవరో అనుకుంటున్నారా? ఇక్కడే మీ మధ్యలోనే ఈయన ఉన్నారు. ఈ బాబు పేరు, నా ప్రాణాల్ని కాపాడిన నా ప్రాణదాత పేరు. నా ప్రాణాలు లేకపోతే అప్పుడే పోయేవి. ఇప్పుడు శోభాచంద్ర శరత్ చంద్ర గారి వారసురాలిగా నేనిక్కడ నించున్నాను అంటే దానికి కారణం ఆ రోజు నా ఏడుపు విని, నా చేతిలో ఉన్న నా మువ్వల సౌండ్ విని నా దగ్గరికి వచ్చిన ఆ పసి బాబు. ఆ 6 ఏళ్ల బాబు ఎవరో కాదు, గగన్ గారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్, శరత్ చంద్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా చెర్రీ అందరు షాక్ లో చూస్తూ ఉంటారు. అలా ఇంకా బాబు టెడ్డీ బియర్లో ఉన్న పాప దగ్గరికి వచ్చి పాప అని చెప్పి ఇంకా అలా తనకి పాలు పట్టిస్తూ ఉండడం, ఇదంతా గగన్ తనకి నిజంగా జరిగినవి గుర్తు చేసుకుంటూ పాపం చాలా ఎమోషనల్ అవుతారు. శారద కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ గా అపూర్వ క్యారెక్టర్ ని దించుతుంది భూమి. ఈవిడ ఎవరో కాదు, ఒక వ్యక్తి, మీకే అర్థమవుతుంది అని అంటారు. రేయ్, వాళ్ళని బ్రతకనివ్వకూడదు, వాళ్ళని పంపించేయండి అని చెప్పి ఇంకా రౌడీలు వెంట పడుతుంటే పాపం రౌడీల నుండి పరిగెత్తుకుంటూ తప్పించుకునే లోపు పాపని అలా ఇంకా డస్ట్బిన్లో పెట్టి అరిటాకుల్లో పెట్టి ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ దాక్కున్నట్టు, అదే టైంకి ట్రైన్ అరకుకి వెళ్ళిపోయినట్టు అదంతా స్కిట్ రూపంలో చూపిస్తూ ఉంటే శరత్ చంద్ర అలా ఇంకా పాపం షాక్ లో చూస్తూ ఉంటారనమాట. ఇంకా గగన్ కూడా అలా పాపం ఇంకా భూమి వైపు, ఆ స్కిట్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అరకు చేరింది, కొంతమంది చేతికి దొరికి ఇలా పెరిగింది. కుండలు చేసుకుంటూ, అన్నీ చేసుకుంటూ, నాట్యంపై మక్కువ చూపిస్తూ, నాట్యాన్ని శోభమ్మ గుర్తుగా నేర్చుకుంటూ తన తల్లిదండ్రుల ఉనికిని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, తెలుసుకుంది. ఇదే నా కథ, ఇదే ఈ భూమి, డాటర్ ఆఫ్ శరత్ చంద్ర, శోభాచంద్రల కథ అని అంటుంది భూమి. ఇంకా అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని, అమ్మ భూమి, ఇన్ని కష్టాలు పడ్డావా అమ్మా, నీకు ఇంతలా కష్టాలు పడ్డావా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటారు శరత్ చంద్ర. నాన్న, మీరు మామూలుగా నిజంగా చెప్తే నా మాట నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అందుకే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది నాన్న. దీనికి కారణం, అసలు నేను ఈ రోజు మీ ముందు ఉన్నానంటేనే కారణం, నా ప్రాణాలు కాపాడింది గగన్ గారే నాన్న. ఈ విషయం ఆయనకు కూడా తెలీదు. ఇప్పుడే మీ ఇద్దరికి కలిపి చెప్తున్నాను, ఎందుకంటే మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి, మీరిద్దరూ కలిసే ఉండాలి, నాకు కావాల్సింది అదే నాన్న అని అంటుంది భూమి. ఇంకా అలా శరత్ చంద్ర గగన్ దగ్గరికి వస్తాడు. ఇంకా గగన్ దగ్గరికి వచ్చి గగన్ని హక్ చేసుకుంటారు శరత్ చంద్ర.
ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. గగన్, ఇన్నాళ్ళు నువ్వు కృష్ణప్రసాద్ మొదటి భార్య కొడుకు అని, నువ్వు మాకు ఎప్పటికీ పోటీగానే ఉంటూ నా చెల్లెలి జీవితంలో ఎక్కడ మీ అమ్మ ఎంటర్ అయి నిప్పులు పోస్తుందేమోనని భయంతోనూ, ఈగోతోనూ, పౌరుషంతోనో, పొగరుతోనో మిమ్మల్ని దూరం పెట్టాను. మిమ్మల్ని శత్రువులా చూశాను. మిమ్మల్ని చాలా అవమానించాను. కానీ ఈ రోజు నా కన్న కూతురు ప్రాణాలతో బ్రతికి ఉందంటే కారణం ఆ రోజు నువ్వు తన్ని కాపాడ్డమే. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను గగన్, మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అని శరత్చంద్ర గగన్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తారు. అదంతా చూస్తూ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శరత్చంద్ర గారు, మీరు కాదు, నేను కూడా ఈ విషయం విని షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను కాపాడిన నా మువ్వ భూమినేనని నాకు తెలీదు. ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాను, భూమి నా ప్రాణం. భూమిని నేను బాగా చూసుకుంటాను, అందరికంటే బాగా చూసుకుంటాను. దయచేసి భూమిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని అడుగుతాడు గగన్. ఇంకా శరత్చంద్ర అలా గగన్ వైపు చూస్తూ ఓకే అని తల ఊపుతారు. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. అపూర్వ నక్షత్రం మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.